ఓయ్ పెన్నమావయ్య, పెన్నమావయ్య ఎక్కడున్నావు? పెన్నమావయ్య త్వరగా ఇక్కడికి రా బయటికి. పెన్నమావయ్య గ్యారేజ్ దగ్గర ఉన్నాడు, త్వరగా రండి. అబ్బా పెన్నమావయ్య, ఎంతసేపు పిలవాలి మిమ్మల్ని? ఏంట్రా గొంతు పోయేలా అరుస్తున్నావు? ఏమేంద్ర షించాన్? సరే వచ్చాను కదా, ఇప్పుడు చెప్పు విషయం ఏంటో. విషయం ఏంటా చెప్తాను, రండి నాతో పాటు ఇంటి పైకి రండి. ఏంటి ఇంటి పైక? ఇంటి పైకి ఎందుకురా ఇప్పుడు? ప్రతిరోజు ఇంట్లో పనులన్నీ నా చేత చేపిస్తున్నారు కదా, అందుకే ఈ రోజు మీకు ఒక ఛాలెంజ్ ఇవ్వాలి. త్వరగా రండి పైకి. ఏంటి ఛాలెంజా? సరే వస్తున్నాగు. నువ్వు నాకేం ఛాలెంజ్ ఇవ్వగలవరా? చెప్తా నాగండి పెన్నమావయ్య. మన స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, దానిలో నువ్వు 3 ఛాన్సెస్ లో దూకాలి. ఎక్కడ కింద పడకుండా డైరెక్ట్ గా వాటర్ లో దూకాలి. అలా దూకకపోతే నేను చెప్పిన పని అంతా నువ్వు చేయాలి. ఒకవేళ దూకితే నువ్వు చెప్పిన పని అంతా నేను చేస్తాను. డీల్ ఓకేనా పెన్నమావయ్య? ఓ సంతేనా? దూకేస్తారా? కొద్ది పక్క జరిగి ఎక్కడి నుంచి దూకుతా? అక్కడి నుంచి కాదమ్మా, ఇదిగో ఈ మూల దగ్గర నుంచి దూకాలి. అక్కడి నుంచి నేనన్నా దూకుతా. పెన్నమావయ్య ఇక్కడ నుంచి కనుక మీరు దూకగలితే అప్పుడు ఏం చేస్తారా? మీరు చెప్పిన పని అంతా చేస్తాను పెన్నమావయ్య. మరి 3 ఛాన్సెస్ లో మీరు ఇక్కడ నుంచి కరెక్ట్ వాటర్ లో దూకగలరా? ఏం మాట్లాడుతున్నావురా? స్విమ్మింగ్ పోటీలో నేను వరల్డ్ ఛాంపియన్. పక్కకి జరుగు కాస్త. ఓకే షించాన్, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తావు కదా. చలో ఇప్పుడైతే దూకి చూపిస్తాను. ఇక్కడ నుంచి దూకడం కొద్దిగా ట్రిక్కీయే, బట్ ఎనీవే కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి ఇప్పుడు దూకుతా చూడు. రెడీ? ఓ అరే, డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ లో పడలేదే. ఫస్ట్ ఛాన్స్ అయితే పోయినట్టేగా. అంతేగా మావయ్య, ఇంకా 2 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఈ 2 ఛాన్సెస్ లో కనుక మీరు కరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ లో దూకకపోతే ఇక మీరు నేను చెప్పిన పని అంతా చేయాలి. సిద్ధమేనా? ఎందుకురా కంగారు పడతావు? ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి కదా, నువ్వేమీ అలా సంబరపడిపోకు. ఈ పెన్నమో ఎలాగైనా సరే కంప్లీట్ చేస్తాడు. సరే ఇప్పుడు సెకండ్ ఛాన్స్ కదా. ఓకే, ఇందాక దానికంటే ఇంకొద్దిగా దూరం అయితే వెళ్దాం. ఎస్, 10 ఫీట్స్ దూరం అయితే వచ్చాను. ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అలా దూకాలి. హూర్రే రేషించాను, చూసావు దూకేశాను. వెయిట్, ఏంటది? ఏదో మెరుస్తున్నట్టుగా. మన స్విమ్మింగ్ పూల్లో మెరుస్తున్నట్టుగా ఏంటబ్బా? హే ఏంటిది? కొద్దిగా దగ్గరకు వెళ్ళి చూద్దాం, ఆగండి. ఏదో డోర్ లాగుందే. అరే ఏదో సీక్రెట్ డోర్. ఓ నో, కొంపతీసి ఇది సీక్రెట్ బంకర్ ఏంటి? రే షించాన్, త్వరగా ఇక్కడికి రా కిందకి. పెన్నమావయ్య వస్తున్నా. అబ్బా మా పెన్నమావయ్య దూకేశాడు రా సెకండ్ ఛాన్స్ లో. ఇప్పుడు మా పెన్నమావయ్య చెప్పిన అన్ని పనులని చేయాలా ఏంటి? షించాన్ త్వరగా రా, ఇక్కడ ఏముందో చూడు. అరే ఇక్కడ ఎవరు సీక్రెట్ బంకర్? ఇది మన ఏరియా నుంచి తవ్వినట్టుగా లేదే. ఎందుకంటే డోర్ పైకప్ అంతా బానే ఉంది. స్విమ్మింగ్ పూల్లో ఎటువంటి దుమ్ము ధూళి లేదు. అంటే ఖచ్చితంగా ఇది ఎక్కడికో తీసుకువెళ్తుంది. బహుశా ఇదేమైనా పోర్టల్ అయి ఉండే అవకాశం కూడా ఉంది. షించాన్ చూసావా ఇక్కడ ఏముందో? ఒక సీక్రెట్ బంకరో సీక్రెట్ డోరో లేకపోతే సీక్రెట్ పోర్టల్ అర్థం కావట్లేదు. బట్ దీన్ని అయితే మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయండి పెన్నమావయ్య, మీ వల్ల అవుతుంది. అయ్య బాబాయ్, మా ఇంటి స్విమ్మింగ్ పూల్ లో టెలిపోర్టల్ లేకపోతే సీక్రెట్ బంకర్ అంట. అది ఓపెన్ చేస్తే బోల్డంత డబ్బులుంటాయి పెన్నమావయ్య. నెక్స్ట్ టైం కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మీరే గెలుస్తారు కదా. నువ్వు ఆగరా, ప్రెసిడెంట్ ఎలక్షన్ వరకు వెళ్ళిపోయావు అప్పుడే. ఇంతకీ అసలు ఇది ఏంటో, దీని లోపల బంగారం ఉంటుందో డబ్బులు ఉంటాయో లేకపోతే బాంబులు ఉంటాయో మనకు తెలియదు. బట్ నేనైతే ఓపెన్ చేయాలి. సరే ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి ఇప్పుడు గన్ను తీసుకుని అయితే పేల్చేద్దాం పిల్లలు. నాకెందుకో డౌట్గా ఉంది. కొంప తీసి దీని వెనకాల టైమర్ బాంబర్ ఉంటే, అమ్మో ఇది పేలిచి మనం ఓపెన్ చేసే లోపల మనమే పేలిపోతామేమో. టైమర్ బాంబర్ ఉండకూడదని కోరుకోవాలి. బట్ చూద్దాం, నా దగ్గర ఉన్న గన్స్ ఉన్నాయి కదా, ఈ వెపన్స్ అన్ని వాడి ఇప్పుడు ఆ డోర్ని అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. దానికి లాకర్ కూడా ఎక్కడ లేదు. అట్లీస్ట్ లాకర్ పెట్టి ఓపెన్ చేద్దాం. లాకర్ కూడా కనిపించట్లేదు. అరే బుల్లెట్స్ అయితే గట్టిగా పడుతున్నాయి. మీకు కనిపిస్తుందా పిల్లలు? స్విమ్మింగ్ పూల్లో వాటర్ అడ్డుగా ఉన్నాయి కదా. ఒక్క నిమిషం, ఇప్పుడు స్నైపర్తో కొట్టాం. బట్ ఇదైతే పనవట్లేదు. ఇక మనకి ఆఖరిగా ఉంది ఏంటంటే గ్రెనేడ్స్ అండ్ లాంచర్స్. చలో ఇక మనం లాస్ట్గా AK-47 అయితే ట్రై చేద్దాం. అప్పటికి ఇక ఓపెన్ అవ్వకపోతే ఇక చివరాఖరిగా మనం అయితే లాంచర్స్ అయితే ట్రై చేద్దాం. వరేవా, మొత్తానికైతే కిందకైతే వచ్చేసాం. కానీ ఇక్కడ ఎటువంటి ఓపెన్ అవుతున్న సూచనలు అయితే కనిపించట్లేదు. అక్కడేంటో కానీ కొద్దిగా గోల్డిష్గా మెరుస్తుంది. కొంప తీసి ఈ డోర్ వెనకాల గోల్డ్ ఏమైనా ఉందా? ఆ గోల్డ్ యొక్క ఆరానా అది? ఏమో. రే షించాన్, లోపలైతే మెరుస్తుందిరా. ఖచ్చితంగా బంగారం ఉండే అవకాశం అయితే ఉంది. నేనైతే లాంచర్ పెట్టి ట్రై చేస్తున్నా. ఓపెన్ చేసాను మనమయ్య. అమ్మ బాబాయ్, బంగారంలా మెరుస్తుందంట. కొంప తీసి దానికి వెనకాల మాత్రం బోల్డ్ అంత గోల్డ్ ఉంటే ఇక మా మామయ్య కూడా KGF హీరో లాగా ఈ లాస్ సెంటర్స్ ని పరిపాలించే ప్రెసిడెంట్ అయిపోతాడు. అప్పుడు నేను బోల్డ్ అంత ఫుడ్ తినొచ్చు, బోల్డ్ అని చాకోబిల్ కొనుక్కోవచ్చు. ఇక నేను స్కూల్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏంటి స్కూల్ కి వెళ్ళవా? అయితే నేను ప్రెసిడెంట్ అవ్వనరా? వద్దులే పెన్నమాయ, మీరు పేల్చండి. నేను స్కూల్ కి వెళ్ళి బాగా చదువుకుని ఫస్ట్ ర్యాంక్ వస్తాను. నాకు చాకోబిల్స్ కొనిపిస్తే మాత్రం చాలు. యాక్షన్ కామిక్ బుక్ కూడా కావాలి. సరే ఓకే, అలా అన్నా బాగుంది. ఓకే పిల్లలు, ఇక్కడ అన్ని లాంచర్స్ అయితే ట్రై చేస్తున్నా. అరే స్విమ్మింగ్ పూల్ లో వాటర్ మాత్రం బయటకు వస్తుంది కానీ ఆ డోర్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? కొంప తీసి ఏదైనా ఫేకికి పెట్టి ఆరబెట్టారే ఏంటి? అసలు రావట్లేదు డోర్ అయితే. ఓకే, ఇక మన దగ్గర ఉన్న లాకర్ లాంచర్ ఇదే. ఇది కూడా ఇంకా వర్కౌట్ అవ్వకపోతే ఇక చేసేదేమీ లేదు. మన దగ్గర ఉన్న స్టిక్కీ బాంబ్స్ అయితే ట్రై చేయాలి. బట్ నాకైతే అనిపిస్తుంది ఇది ఓపెన్ అవుతుందని. పేలుస్తూనే ఉన్నా ఇందాక నుంచి ప్రతి ఒక్క లాంచర్ పెట్టి.
ఓకే షించాన్, ఇప్పటికి చాలా లాంచర్స్ అయితే ట్రై చేసాం. ఒకసారి వెళ్ళి చూసేద్దాం. అట్లీస్ట్ ఇప్పుడన్నా. ఓ నో యార్, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఆ వెలుగు భలే వస్తుంది గోల్డిష్. అరే ఏంటి డోర్ అసలు ఓపెన్ అవ్వలేదు? బుల్లెట్స్ గాయాలైతే డోర్కి బలంగా తగిలాయి. బట్ ఈ డోర్ ఇంత బలంగా ఉందంటే ఖచ్చితంగా దీనికి ఇక గ్రెనేడ్స్ అండ్ స్టిక్ బాంబ్స్ అయితే పెట్టాల్సిందే. గ్రెనేడ్స్ ఆల్రెడీ యూజ్ చేసాం. షించాన్ ఇక మనం స్టిక్ బాంబ్స్ వాడి ఈ డోర్ అయితే ఓపెన్ చేద్దాం. అలాగే పెనమామయ్య త్వరగా స్టిక్ బాంబ్స్ పెట్టండి. స్టిక్ బాంబ్స్ తో పాటు ఆ గ్యాస్ సిలిండర్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఆయిల్ బ్యారలు, అవి కూడా పెట్టేసి ఓపెన్ చేశాను మామయ్య. ఖచ్చితంగా ఓపెన్ అవుద్ది. నేనైతే ఓపెన్ చేస్తాను. నాకు ఎందుకో అనుమానంగా ఉంది. ఇదివరకు కూడా మన స్విమ్మింగ్ పూల్లో ఒకసారి సీక్రెట్ డోరు సీక్రెట్ పోర్టల్ ఉన్నప్పుడు సేమ్ ఇలాగే ఓపెన్ చేయడానికి ట్రై చేసాం. కానీ అప్పుడు మనకు ఏం బయటకు వచ్చింది? ఎస్, ఒక పేపర్ అయితే కనిపించింది. ఆ పేపర్లో చూపించిన ఛాలెంజెస్ అన్ని కంప్లీట్ చేస్తే అప్పుడు ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ ఈ డోర్ కూడా అలాగే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటే చలో ఇక లేట్ లేకుండా స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేసి మనం దూరంగా వెళ్ళి పేలుద్దాం. ఆ తర్వాత ఈ డోర్ ఓపెన్ అవ్వకపోతే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర అయితే మనకు పేపర్ అయితే కనిపిస్తుంది. ఆ పేపర్లో ఉన్న ఛాలెంజెస్ని మనం కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా ఈ డోర్ అయితే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక లేట్ లేకుండా మొత్తం స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేస్తున్నా షించాన్. దూరంగా వచ్చి నుంచో దీని దగ్గర పెద్ద పెద్ద ఆయిల్ బ్యారల్ కూడా పెట్టేస్తా. సూపర్ పెన్ మామయ్య. మరి ఏమనుకున్నారు పిల్లలు? ఇంకెవరైతే చేస్తున్నారో లైక్ చేయకుండా చూస్తే ఫాస్ట్ గా లైక్ చేయండి. ఎందుకంటే పాపం మా పెన్నమ్మ నా కోసం ఇంత చేస్తున్నా కానీ మీరు అవసరం ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు. మన పెన్నమ్మ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అందరూ లైక్ చేసేయండి. ఇప్పుడు చూడండి మా పెన్నమ్మ ఎలా పిలుస్తాడు దీన్ని. రే అక్కడ ఉండకరా, దూరం రా షించాన్. అక్కడ ఎందుకున్నావు? అది ఓకే. ఇక నా దగ్గర ఉన్న పిస్టల్తో అయితే దీని అయితే ట్రై చేద్దాం. ఎస్, ఫైర్ అయితే అంటించేసాం నా దగ్గర ఉన్న సేమ్ టపాకే గన్తో. ఓకే, ఇప్పుడైతే పైకి ఎక్కి చూద్దాం ఎలా పేలుతుందో. యార్ ఏంటక్కడ? ఓ నో, వాటర్ వల్ల పేలట్లేదు అనుకుంటా. మనం ఇక ఫైర్ బాటిల్ అయితే పేల్చేద్దాం. ఓరి దేవుడా, ఏంటిది ఇంత పెద్ద ఫౌంటైన్ లో వచ్చింది? చూసారా కదా పిల్లలు ఎలా పేలిందో? చూసా షించాన్? పెనమయ్య నాకు ముఖం మీద పడింది. పెనమయ్య త్వరగా వెళ్ళి ఓపెన్ అయిందో చూడండి. ఓపెన్ అయిందో చూడాలి. బట్ ఇన్ కేస్ ఇది ఓపెన్ అవ్వకపోతే ఖచ్చితంగా షించాన్ ఇక్కడే ఎక్కడో పేపర్ ఉండే తీరాలరా. ఓకే, నేను లోపలికైతే పేలాను. ఓ నో, నేను అనుకుందే జరిగింది. ఇక్కడైతే ఓపెన్ అవ్వలేదు. అరే స్విమ్మింగ్ పూల్ ఎక్కడ కూడా పేపర్ అనువాళ్ళు అయితే కనిపించట్లేదు. షించాన్ పైన ఎక్కడైనా పేపర్ ఏమైనా కనిపించిందా చూడు. మామయ్య ఇదిగోండి, ఇక్కడ చైర్ లో ఒక పేపర్ ముక్క ఉంది మన మామయ్య. దీంట్లో ఏదో రాసింది. వెయిట్ నేను వస్తాను ఆగురా. ఓకే, మొత్తానికి పేపర్ ముక్క ఇక్కడ ఓపెన్ అయిందనమాట. ఆల్ రైట్, ఈ పేపర్ పీస్లు ఏముందో చదువుదాం. వెయిట్, దీని లోపల ఏదో రాసుందే. ఒక్క నిమిషం. కంప్లీట్ ది ఛాలెంజెస్, ప్లే రెడ్ లైట్ గ్రీన్ లైటా? రెడ్ లైట్ గ్రీన్ లైట్. ఓ ఏంట్రా, నేను ఎక్కడికి వచ్చాను? వామ్మో, ఇదేంటి పరిగెడుతున్నా? రెడ్ లైట్. ఓకే, ఇది స్క్విడ్ గేమ్ షించాన్. అరే వీళ్ళందరూ చనిపోతున్నారు. మామయ్య రెడ్ లైట్ పడినప్పుడు ఆగకపోతే అది చంపేస్తుంది ఆ డాల్. మీరు రెడ్ లైట్ పడిన ఆగండి. అంతే పెనమయ్య, వాళ్ళు చూడండి కదిలారు. వాళ్ళైతే చనిపోతారు ఇక. అయ్యయ్యో పెనమయ్య, గ్రీన్ లైట్ పదండి. ఓ నో, మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి చనిపోతే ఆ డోర్ అస్సలు ఓపెన్ అవ్వదు. ఓకే, రెడ్ లైట్ పడింది, ఆగాను. అరే ఈ అక్క ఎవరో కదులుతున్నారే. ఆల్ రైట్ పిల్లలు, రెడ్ లైట్ పడింది. ఎస్, రెడ్ లైట్ పడింది, ఆగిపోవాలి. అరే నా ముందుంది, ఎందుకు కదలేవు? ఓ నో, అది చంపేసిందిరా నా ముందు నాకు అక్కను కూడా. ఓకే, నేనైతే కాదు. ఓ రెడ్ లైట్. అయ్యా, నలుగురు పెట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు ఇప్పుడు. పిల్లలు ఇంకా మేము ముగ్గురం అయితే ఉన్నాం. మేము ముగ్గురం అన్నా వెళ్ళగలమా లేదు. ఓకే రెడ్ లైట్. ఎస్, ముగ్గురం అయితే ఆగాం. ఇప్పుడు గ్రీన్ లైట్. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇంకా మనకి 18 సెకండ్స్ మాత్రం ఉంది. 17 సెకండ్స్. ఓకే, మళ్ళీ రెడ్ లైట్. చలో 14 సెకండ్స్ లో దాటేయాలి. షించాన్ కంప్లీట్ చేసేసాం రా. హే షించాన్, రెడ్ లైట్ గ్రీన్ లైట్ స్పీడ్ గేమ్ అయితే మనం విన్ అయిపోయాం. ఫస్ట్ ఛాలెంజ్ కంప్లీట్ చేసేసాం. హోల్డ్ ఫింగర్ టు ఫిల్ అంట. ఓకే, ఏంటిది ప్రైజ్ పూల్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం ఛాలెంజ్ ఉందో చూద్దాం. మొదటి ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఛాలెంజ్ స్టీల్ పోలీస్ కారా. వామ్మో, ఇప్పటికిప్పుడు పోలీస్ కార్ నేను స్టీల్ చేయాలంటే షించాన్ బంగారం నువ్వెక్కడే ఉండు. డోర్ ఓపెన్ అవుతుందో లేదో చూడు. నేను బయటకు వెళ్ళి పోలీస్ కార్ ఎక్కడ ఉంటే స్టీల్ చేసి నాకేమవుతుందిరా షించాన్, నువ్వేం కంగారు పడకు, నువ్వు అక్కడే ఉండు. సెకండ్ టాస్క్ ఇప్పుడు మనం పోలీస్ కార్ అయితే స్టీల్ చేసి ఇక్కడ తీసుకురావాలి పిల్లలు మన ఇంటి దగ్గరికి. ఓకే, నా దగ్గర అయితే కార్ లేదు. చలో ఇతని కార్ అయితే స్టీల్ చేసుకుని వెళ్ళిపోదాం. అన్నయ్య మళ్ళీ మీరు ఎక్కడ ఉంటే మీ కార్ ఎక్కడే మీకు డెలివరీ చేస్తాను. ఆల్ రైట్ పిల్లలు, ఇప్పటికిప్పుడు స్టీల్ చేయాలంటే అది కూడా పోలీస్ కారు. ఎలా స్టీల్ చేయాలి యార్, నాకు ఎటువంటి ఐడియా లేదే. ఓ పని చేద్దాం, నేనే పోలీస్ స్టేషన్లో ఇరుక్కుపోతే అంటే ఏదో కేసులో బుక్ అయితే, బట్ ఇప్పటికిప్పుడు కేసు అంటే వాళ్ళు నన్ను బుక్ చేయరే. ఐడియా. ఎస్, నేను డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తున్నట్టు నటించి డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ కార్ని గుద్దానంటే అప్పుడు ఖచ్చితంగా నన్ను తీసుకెళ్ళి డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేస్తారు కదా. అప్పుడు ఎవరు లేని టైం చూసి నేను పోలీస్ కార్ అయితే స్టీల్ చేస్తా. ఐడియా అయితే అదిరిపోయింది. ఇదిగోండి పోలీస్ స్టేషన్ కూడా వచ్చేసింది. అరే కారు కూడా ఎదురుగా ఉంది. చలో గుద్దేద్దాం ఇక. ఎస్, పోలీస్ కార్ని గుద్దేశాం, పోలీస్ స్టేషన్ కూడా గుద్దేశాం. అరే ఏంటి బయట పెద్ద సౌండ్? ఎవడ్రా నువ్వు? పోలీస్ కార్ని గుద్దడంతో పాటు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ గుద్దేస్తావా?
బాబు బయటకి దిగు. ఏంట్రా నీ దగ్గర బ్యాట్ స్మెల్ వస్తుంది? యార్ ఇది ఖచ్చితంగా మద్యపానమే. యువర్ అరెస్ట్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నీకు 2 days జైలు శిక్ష. ఏంటి సార్ 2 days? ఎస్ పిల్లలు, మొత్తానికి ప్లాన్ అయితే వర్కౌట్ అయింది. నేనైతే అరెస్ట్ అయిపోయాను. యార్ వీళ్ళు ఎవరూ లేని సమయం అంటే ఖచ్చితంగా మధ్యాహ్నం పూట అన్నానికి వెళ్తారు కదా, అప్పుడు ఎలా అన్నా సరే ఈ జైలు లోపల నుంచి తప్పించుకొని ఖచ్చితంగా వీళ్ళ కార్ అయితే స్టీల్ చేసేస్తాను. అప్పుడు నా సెకండ్ టాస్క్ ని కంప్లీట్ చేసేస్తాను. ఏంట్రా నత్తనడక నడుస్తున్నావు? త్వరగా రా. నేను జైల్లో వేసి నేను భోజనానికి వెళ్ళాలి. అబ్బాబా ప్రశాంతంగా RRR మూవీ చూద్దాం అనుకుంటే నీలాంటి వెధవులు వచ్చి పోలీస్ స్టేషన్ గుద్దేస్తారా? ఓరి దేవుడా, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వెధలందరినీ ఒక సెల్లో పడేసి కుమ్మాలి ఏదో ఒక రోజు. ప్రస్తుతానికైతే నాకు చాలా బాగా ఆకలిగా ఉంది. ముందైతే వీడిని జైల్లో వేసి వెళ్ళి రుచికరమైన బిర్యానీ తినాలి సుబానీ హోటల్లో. అబ్బాబాబా రే రారా, ఏంటి నత్తనడక నడుస్తున్నావు? ఇదేమన్నా నీ అత్తగారిల్లు అనుకున్నావా? త్వరగా వెళ్ళి ఆ సెల్లో ఉండు. ఇక నీకు చెప్పకూడే మజ్జిగనం తప్పించి నీకేముండదు. పర్లేదు సార్, మజ్జిగనంతో పాటు కాస్త ఉప్పు చేప ఆవకాయ కూడా తీసుకురండి. మంచిగా చాలా బాగుంటది. ఏంట్రా మంచిగా బాగుండేది? రే నువ్వు ఇంకా దిగినట్లేదు తాగింది. సరే నాకు చాలా పనులున్నాయి. యార్ ఈ వెధవలతో పెట్టుకుంటే అంతే. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్స్ వెధవలున్నారే, చిచ్చి. అమ్మయ్య అతనైతే వెళ్ళిపోయాడు, కానీ ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి? వెయిట్, ఏంటి సెల్లుకి తాళం వేయడం మర్చిపోయాడేంటి? ఇదే సరైన సమయం. ఇక్కడ నుంచి త్వరగా చెక్ చేయాలి. ఆ పోలీస్ కార్ ఎక్కడ ఉందో చూసి కొట్టేయాలి. చలో 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 చలో, మనం బ్యాక్ డోర్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇక్కడ ఎటువంటి సీసీ కెమెరాస్ అయితే లేవు. బహుశా ఒకవేళ సీసీ కెమెరాస్ ఉన్నాయి అనుకోండి, నేను జైలు నుంచి పారిపోతున్నప్పుడు ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. ఎస్, ఇదే మంచి సమయం. వీళ్ళందరూ అన్నం తినడానికి వెళ్ళారు కదా, బిర్యానీ తినడానికి కూడా వెళ్ళినట్టున్నారు. కార్లు అయితే ఇక్కడ ఉన్నాయి, పోలీస్ కారు. మనకు నచ్చిన కారు తీసుకుని అయితే స్టీల్ చేసేద్దాం. బట్ 1 second, ఇక్కడ ఎక్కడైనా సీసీ కెమెరాస్ ఉన్నాయా? అరే అక్కడ ఒకటైతే ఉంది. బట్ ఎనీవే, మనమైతే సెకండ్ టాస్క్ కంప్లీట్ చేయాలంటే ఇక్కడైతే ఎవరు లేరు కదా పోలీస్ ఆఫీసర్స్. మనం రికార్డ్ అయినా పర్లేదు, మనం ఫస్ట్ అయితే కొట్టేద్దాం. ఓ నో, దీనికి కీ ఉన్నట్టుంది. బద్దలు కొట్టేద్దాం దీనికి. యస్, కీ అయితే ఓపెన్ చేసేసాను. ఇక లేట్ లేకుండా ఇంటికైతే పట్టుకెళ్ళిపోదాం. ఓకే, షించాన్ వచ్చేస్తున్నాడు. రిపెనమయ్య సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం పిల్లలు. అదే పోలీస్ స్టీల్ కార్. స్టీలింగ్ పోలీస్ కార్ అద్దిరిపోయింది కదా, భలే కొట్టేశాం కదా. అమ్మయ్య, అతను బిర్యానీ కోసం అంత కంగారులో ఉన్నాడు కాబట్టి ఆ తాళం కూడా వేయలేకపోయాడు. నేనైతే ఎలాగలా కొట్టేసుకొచ్చాను. ఓకే పిల్లలు, మొత్తానికి సెకండ్ టాస్క్ కూడా ఇట్టే కంప్లీట్ చేశాం. ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ పెన్నమ్మ అంటే ఇష్టమే ఉంటుంది. ఈ పెన్నమ్మ అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేసి ఒక లైక్ చేయండి. ఈ పెన్నమ్మ నేను ఇక్కడ వరకు చూశానని. ఓకే, ఇక థర్డ్ టాస్క్ ఏంటో కూడా చూడాలి. చలో వెళ్ళైతే చూసేద్దాం. ఎక్కడ థర్డ్ టాస్క్? ఓకే దూకేసాం. ఓను, ఇదైతే ఓపెన్ అవుతుంది నాకు తెలుసు. చలో థర్డ్ టాస్క్ ఏంటో చూసేద్దాం. సూపర్ రషించాను. ఇక్కడ ఇందాక నుంచి ఇక్కడ ఉన్నాను పెనమయ్య. మొత్తానికి మీరు పోలీస్ కార్ అయితే స్టీల్ చేయడం అద్భుతంగా జరిగింది కదా. ఇక త్వరగా వెళ్ళి థర్డ్ టాస్క్ ఏంటో చూసేసి కంప్లీట్ చేద్దాం పదండి. సరే షించాన్, థర్డ్ టాస్క్ అయితే కంప్లీట్ సీ సర్ఫర్ మెగా ర్యాంపా. ఏంటి కంప్లీట్? ఏమవుతుందిరా? అరే ఏంటి ఒళ్ళంతా షేక్ అవుతుంది? ఎక్కడికి వచ్చాం షించాన్? ఓ నో, ఏంటిది? ఇదేనా సీ సర్ఫర్ మెగా ర్యామ్? ఓకే, నాకు అర్థమవుతుంది. రే షించాన్, ఇప్పుడు కనుక మనం ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయకపోతే మనం ఇక్కడే ఉండాల్సిందేరా. ఏంటి పెను అంత మాట అంటున్నారు? అయితే త్వరగా బైక్ తీసి స్టార్ట్ చేయండి. సరే షించాన్, మనమైతే ఈ సీ సర్ఫర్ మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేద్దాం. నేను సబ్వే సర్ఫర్ విన్నాను కానీ కొత్తగా ఈ సీ సర్ఫర్ ఏంటి? మన వెనకాల ఎవరైనా వస్తున్నారా? ఎవరూ రావట్లేదు. బట్ మనం ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయబోతే పిల్లలు ఇక్కడ నుంచి మనం ఇంటికైతే వెళ్ళలేం. ఎలా అయినా సరే ఫినిష్ లైన్ అయితే దాటాలి. ఓరి దేవుడా, ఏంట్రా ఇది ఇలా ఉంది? అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. షించాన్, నీకు F1 రేస్ గుర్తుందా? F1 రేస్ లో F1 కార్స్ కూడా ఇలాగే వెళ్తాయి ఫార్ములా రేస్ లో. అవును పెన్నమయ్య, మీరు బాలేగా వెళ్తున్నారు. అమ్మ బాబాయ్, ఏంటి పెన్నమయ్య అంత కింద గుంజుతున్నారు? నా కాలు దానికి ఆంతని రోడ్డుకి. సూపర్. అరే ఎదురుగా చూడండి ఎంత బాగుందో, పెద్ద ర్యాంపు. కానీ ఇది సీ సర్ఫర్ మెగా ర్యాంప్ అంట. నేను చిన్నప్పుడైతే సబ్వే సర్ఫర్ ఆడాను, కొత్తగా అయితే సీ సర్ఫర్ ఏంటో. అయ్యో బాబోయ్, ఏంటి పెన్నమోయింది? అక్కడ నుంచి 10 కిలోమీటర్లు అటు ఇటు తిప్పుతానే ఉన్నారు. రేయ్, మరి ఇంకెలా కంప్లీట్ చేయాలనుకున్నావురా? ఇది మొత్తం కంప్లీట్ చేస్తే మనకి 10 లెవెల్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా 90 లెవెల్స్ ఎదురుగా చూసావు కదా. వామ్మో, అది ఏంట్రా బాబు, మొత్తం తిక్కమక్క మెగా ర్యాంప్ లా ఉంది. ఓకే పిల్లలు, ఇక్కడైతే సీ సర్ఫర్ మెగా ర్యాంప్ లో మనం పెద్ద మెగా ర్యాంప్ అయితే ఎంటర్ అయిపోయాం. చూసారు కదా, సీ లెవెల్లో ఉంది, అందుకే ఇది సీ సర్ఫర్ మెగా ర్యాంప్ అనమాట. ఓకే, ఎదురుకైతే హల్క్స్ అయితే ఉన్నారు. అరే ఏంటి ఇక్కడ వాటర్ ఉంది? ఇప్పుడు ఎటువైపు నుంచి వెళ్ళాలి? బ్యాక్ సైడ్ అయితే ఎటువంటి వే లేదనుకుంటా. ఓకే, లెఫ్ట్ నుంచి వెళ్ళలేం. ఇక మనం స్ట్రైటే వెళ్ళాలా? బ్యాక్ సైడ్ వెళ్ళాలన్నా ఇక చెట్టు అడ్డు ఉంది. యార్, ఇంకెటు వెళ్తే
ఇక టైం లేదు, ఇక మనం స్ట్రైట్ వెళ్ళాల్సిందే. షించాన్ గట్టిగా పట్టుకో. అలాగే పెన్నమయ్య త్వరగా పదండి. వామ్మో అక్కడ చూడండి సముద్రం అలలు. పెన్నమయ్య జాగ్రత్త. ఆ పెన్నమయ్య ఏమైంది? రే షించాన్, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలంటే ఇక మన ఈ బైక్ వల్ల అవ్వదు. చూసావు కదా సముద్రంలో ఎలా ఉప్పొంగుతున్నాయో. ఓరి నాయన, మొత్తం సాల్ట్ వాటర్ అంతా నోట్లోకి వెళ్తుంది. షించాన్ త్వరగా వచ్చేసేయ్, అక్కడ ఇంకొక బైక్ ఉన్నట్టుకుంది. ఆ బైక్ తీసుకొని మనం రిమైనింగ్ గ్రామ్ ఛాలెంజ్ మొత్తం కంప్లీట్ చేద్దాం. రాకన్నా. అలాగే పెన్నమయ్య వచ్చేస్తున్నాడు. వామ్మో ఏంటి పెన్నమయ్య సముద్రం లోపల చేపలు? ఎక్కడికి వెళ్తున్నారా? నా డైర్లోకి వెళ్తున్నారేంటి? అమ్మ బాబాయ్ ఏంటి అన్ని పిరానా చేపలు ఉన్నాయి? పెన్నమయ్య వచ్చేస్తున్నా. ఏ కంగారు పడకరా, ఇదిగో బైక్ ఇక్కడే ఉంది. త్వరగా ఈ బైక్ తో మనం రిమైనింగ్ 90% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఆల్ రైట్ పిల్లలు, ఇప్పటికి మనం 10 లెవెల్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇక 90 లెవెల్స్ మాత్రమే. చలో ఇక మొత్తానికి కొత్త హెల్మెట్ కూడా పెట్టేసుకున్నాం. రా షించాన్ త్వరగా ఎక్కు. ఓకే, మన షించాన్ గారు కూడా ఎక్కేసాడు. ఇక రిమైనింగ్ 90 లెవెల్ ర్యాంప్ ఛాలెంజ్ మనం కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడేంట్రా అర్ధచందాకార మెగా ర్యాంప్ లా ఉంది. ఓకే, దీన్ని కూడా సునాయాసంగా దాటేసాం. అరే ఏంటి వెళ్ళే కొద్దీ ఇన్ని కఠినమైన ఛాలెంజెసా? ఓరి భగవంతురా, వెళ్ళాలి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఆల్ రైట్, అమ్మయ్య, మొత్తానికి మనం రెడ్ టనల్ లోపలికైతే వచ్చేసాం. అరే ఇక్కడేంటి బంపింగ్? వామ్మో, ఇప్పుడు మనం పైకి వెళ్ళాలంటే ఈ రెడ్ టనల్ లోపల నుంచి వైట్ టనల్ లోపలికి, ఆ తర్వాత ఏం టనల్స్ ఉన్నాయో. ఓ ఇప్పుడు వైట్ టనల్ లోపల నుంచి గ్రీన్, గ్రీన్ నుంచి వైలెట్. గట్టిగా పట్టుకొచ్చి. అలాగే పెన్నమయ్య. అబ్బా పెన్నమయ్య, అబ్బా ఏంటి పెన్నమయ్య మీరు డైరెక్ట్ గా సరాసరి తీసుకెళ్ళి దాన్ని గుద్దేస్తారు. అబ్బా నాకు మొత్తం దెబ్బలు తగిలి మీ వల్ల. అందుకే చెప్పాను కదా షించాన్ బంగారం, నీకు దెబ్బలు తగిలితేనే గట్టిగా పట్టుకోరా అంటే నువ్వు చూడు అంత లూజ్ గా పట్టుకున్నావు. ఓకే, మొత్తానికి వైలెట్ మెగా ర్యాంప్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం పిల్లలు. ఇక్కడ నుంచి కేవలం ఇక 70% మాత్రమే. అంటే మనం ఇప్పటికి 30 లెవెల్స్ అయితే దాటేసాం. ఇక రిమైనింగ్ 70 లెవెల్స్ కూడా దాటేసాం. ఓకే, వైట్ మెగా ర్యాంప్ నుంచి ఇప్పుడైతే గ్రీన్ మెగా ర్యాంప్. అరే చూసారు కదా సీ లెవెల్ నుంచి ఎంత ఎత్తులో ఉందో కదా ర్యాంప్ అయితే. కానీ అక్కడ చూడండి కొండలు అంత ఎత్తులో ఉన్నాం. అంటే వామ్మో, మనం చూసామా అడవిలో ఉంటాయి కదా కొండలు, దానంత ఎత్తులో ఉన్నాం. దానికంటే ఇప్పుడు మరింత పైకైతే వెళ్ళబోతున్నాం. కానీ ఇక్కడ ఉన్న కంటైనర్స్ అన్నింటినీ దాటేసాం. చలో ఇకైతే పైకైతే వెళ్ళిపోదాం. చూడండి పిల్లలు, ఎదురుగా కొండలు ఉన్నాయి, వాటికంటే ఎక్కువ ఎత్తుకైతే వచ్చేసాం. ఇక్కడైతే టనల్ ఉంది, వైట్ టనల్ లోపలికి ఎంటర్ అయిపోయాం. అమ్మయ్యా, మళ్ళీ సీ లెవెల్కి అయితే వచ్చేసాం. ఇదే మెగా ర్యాంప్ అసలు అర్థం కావట్లేదు. ఒకసారేమో పైకి వెళ్తుంది, ఒకసారేమో కిందకు వస్తుంది. పిల్లలు మొత్తానికి ఇది కన్ఫ్యూజన్ మెగా ర్యాంప్ లాగా అయితే ఉంది. బట్ ఎనీవే ఈ పెన్నమ్మ అయితే ఎలాగైనా కంప్లీట్ చేస్తారు చూడండి. ఓకే, ముందుకైతే వెళ్ళాలి. ఈ పింక్ ర్యాంప్ నుంచి ఇప్పుడైతే మనం వైట్ ర్యాంప్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ వైట్ ర్యాంప్ నుంచి అరే ఎదురుగా చూసారా ట్రీ మెగా ర్యాంప్. ఇక్కడ చూడండి బోల్డ్ అనే ట్రీస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి పుష్ప ట్రీస్ అయి ఉంటాయి. పుష్ప ట్రీ మెగా ర్యాంప్ నుంచి ఇప్పుడు మనం వైట్ స్కై అప్ మెగా ర్యాంప్లోకి అయితే వచ్చేసాం. చలో ఇప్పుడు వైట్ స్కై అయితే మనం దాటేద్దాం. ఎస్, వైట్ స్కై అప్ మెగా ర్యాంప్ అయితే దాటేసాం. ఇక్కడ పింక్ ర్యాంప్, ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ ర్యాంప్. అరే ఇవంటి బ్లాక్స్ అన్ని అడ్డుగా ఉన్నాయి. అసలు ఇంతకీ మన హోల్ ఎవరు అక్కడ తవ్వినట్టు నాకు అర్థం కావట్లేదు పిల్లలు. అక్కడ ఆ డోర్ ఎందుకు ఉన్నట్టు, ఆ డోర్ని మనం బద్దలు కొడితే ఆ టాస్క్లు కంప్లీట్ చేయమని ఎందుకు వచ్చినట్టు నాకంతా ఏదో గజిబిజిగా ఉంది. ఓ వెయిట్ 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 వెయిట్, సరాసరి సముద్రంలోకి వెళ్ళిపోతాం. చిన్నగా వెళ్ళాలి. జాగ్రత్త పెన్నమయ్య, జాగ్రత్త. ఆగండి పెన్నమయ్య, మీరు ఎలా పడితే అలా వెళ్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు వెళ్ళండి, రైట్ వెళ్ళండి. అంతే, పింక్ లోకి వెళ్ళారా? ఇప్పుడు మళ్ళీ రైట్ తీసుకోండి. రైట్, సరాసరి పైకి వెళ్ళిపోయి మళ్ళీ బ్రేక్ వేయండి. ఎందుకంటే కింద మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాం. మామయ్య బ్రేక్. అమ్మ కట్టడానికి బ్రేక్ నొక్కారు. ఓకే, మా మామయ్య అయితే బనానా మెగా ర్యాంప్లోకి అయితే వచ్చేసారు చూడండి. మా పెన్నమామ ఇప్పుడైతే ఉన్నాడు పింక్ మెగా ర్యాంప్, మా పెన్నమామ ఇప్పుడైతే ఉన్నాడు గ్రీన్ మెగా ర్యాంప్. ఇప్పుడు గ్రీన్ అప్ స్కై మెగా ర్యాంప్ లోపలికి అయితే వచ్చేసాడు. గుద్దండి. అది అతను నకిలీ స్పైడర్ మ్యాన్ పిల్లలు. నాకు తెలుసు ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఓ జాగ్రత్త జాగ్రత్త పెన్నమామయ్య. అబ్బా మొత్తానికైతే వచ్చేసాం. అమ్మో ఇక్కడ చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో. ఈ వాటర్ అన్నీ చాలా దగ్గరగా వెళ్తున్నాయి. నాకైతే వాటర్ అంటే చాలా భయం. పిల్లలు మీకు కూడా వాటర్ అంటే భయం ఉంటే కింద కామెంట్ చేయండి. నేనైతే మంత్రం చెప్తాను, ఓం భీం పెన్నం. అప్పుడైతే వాటర్ భయం ఉంటే కనుక ఖచ్చితంగా పోతుంది. వెయిట్ వెయిట్ పెన్నమామయ్య, లెఫ్ట్ కాదు రైట్ వెళ్ళాలి. స్ట్రైట్, స్ట్రైట్ పదండి. అంతే, మా పెన్నమామయ్య భలే వెళ్తున్నాడు. ర్యాంప్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తున్నాడు. పెన్నమామయ్య ఎన్ని లెవెల్స్ కంప్లీట్ అయ్యింది ఇంతవరకు ర్యాంప్? ఇప్పటికైతే 50 లెవెల్స్ అయితే కంప్లీట్ చేసాం. రిమైనింగ్ 50 లెవెల్స్ అయితే ఉన్నాయి. కానీ చూడండి పిల్లలు, ఈ సీ సర్ఫర్ మెగా ర్యాంప్ అయితే చాలా కష్టంగా ఉంది. సబ్వే సర్ఫర్ కంటే ఈ సీ సర్ఫర్ అయితే మెగా ర్యాంప్ అయితే చాలా కఠినమైన మెగా ర్యాంపు. చూసారు కదా అలలు ఎలా ఉప్పొంగుతున్నాయో. అరే మీదకి వచ్చేస్తున్నాయి అలలైతే. మనం వీటన్నిటిని ఛేదించుకొని ముందుకైతే వెళ్ళాలి. ఓకే, ఇప్పుడైతే పింకప్ మెగా ర్యాంప్ మీదకైతే వచ్చేసాం. ఇక్కడ చూడండి టార్గెట్ మెగా ర్యాంప్ లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనం ఎయిర్ బలూన్. అరే ఇదేంటి పెద్ద తిమింగలంలా ఉంది. ఖచ్చితంగా ఇది తిమింగలమేనా? ఏమో పిల్లలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేనైతే ఇంకా సరాసరి ఇప్పుడైతే దూసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, ఇక్కడేంటి ఎంతమంది ఉన్నారు? వీటన్నిటిని గుద్దేద్దాం. ఆల్ రైట్, ఇప్పుడైతే మళ్ళీ మనం వైట్ స్కై అప్ మెగా ర్యాంప్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి చాలా కఠినమైన మెగా ర్యాంప్సే అన్నీ. ఎందుకంటే చూడండి ఎంత స్లోపీగా ఉందో. పొరపాటున మనం బ్రేక్ వదిలేస్తే ఇక మా అంతం కింద ఉన్న సముద్రం వాటర్లో పడిపోతాం. ఎస్, మొత్తానికి ఇక మనం పింక్ మెగా ర్యాంప్లోకి అయితే వచ్చేసాం. మళ్ళీ ఇక్కడైతే వైట్ మెగా ర్యాంప్.
గ్రీన్ మెగా ర్యామ్, మళ్ళీ వైట్ మెగా ర్యామ్. ఓ భలే ఉంది కదా ఇది షిన్చాన్. చలో ఇకైతే స్పీడ్గా అయితే వెళ్ళిపోదాం. అరే ఏంటిది అమ్మా, హోరీ భగవంతురా, బ్రేక్ కంట్రోల్ అవ్వలేదు పిల్లలు. అక్కడ బహుశా ఎవరో సర్ఫ్ వాటర్ పోసినట్టున్నారు, సర్ఫ్ వాటర్ మరి ఆయిల్. బట్ నేనైతే అనుకున్నాను కింద పడిపోతానేమోనని, కానీ నేను అసలు కింద పడలేదు. దట్ ఈస్ పెన్ స్టార్ అంటే. ఆల్ రైట్, ఓకే. మళ్ళీ మనం చూడండి సీ లెవెల్ నుంచి మళ్ళీ ఇప్పుడు హిల్ లెవెల్కి అయితే వెళ్ళబోతున్నాం. చూసారా మళ్ళీ కొండ ఎంత ఎత్తి ఉంటుందో అంత ఎత్తులోకి అయితే వచ్చేసాం. వామ్మో, ఈ మెగా ర్యాంప్ ఎవరు క్రియేట్ చేశారో అర్థం కావట్లేదు. కానీ పిల్లలు చూసారా, ఇదంతా భూతము. లోపలికి వెళ్తున్నాం, బయటకు వస్తున్నాం, ఏం అర్థం కావట్లేదు. చాలా భయంగా ఉంది కదా షిన్చాన్. అవును పెన్నమాయ, కొంప తీసి మీరు కింద పడిపోతారేమో అనుకున్నాను, కానీ మీరు భలే పాడిచ్చారు. అదేంటి పెన్నమాయ, కొంప తీసి అది డెవిల్ హౌస్ మెగా ర్యాంప్ ఏంటి? ఆ హౌస్ లోకి వెళ్తున్నాము కానీ మళ్ళీ ఎలా వస్తున్నాం అర్థం కావట్లేదు. మేమైతే కింద పడిపోతామేమో అనుకున్నాం, కానీ మా పెన్నమే భలేగా వెళ్ళాడు. ఇప్పుడైతే మా పెన్నమే పింక్ టార్గెట్ మెగా ర్యాంప్ లోకి అయితే వచ్చేసాడు. పదండి పదండి పెన్నమాయ. ఏ సూపర్ గా వెళ్తున్నాడు. ఊహూ, ఎంత జాలీగా ఉంది, ఎంత స్పీడ్ గా వెళ్తండి. ఇంకా 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 స్పీడ్ పెంచండి పెన్నమాయ. అమ్మ బాబాయ్, అక్కడ చూడండి పెద్ద టనెలు. హుర్రే, భలే దాడుతున్నాడు మా పెన్నమాయ. ఇప్పుడైతే మేము ఎల్లో మెగా ర్యాంప్, పింక్ మెగా ర్యాంప్ నుంచి బిగ్ టనల్, పింక్ వైట్ టనల్ మెగా ర్యాంప్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఆల్ రైట్, ఇక్కడ చూడండి ఎన్ని రెయిన్బో టనల్స్ ఉన్నాయో. వీటన్నిటిని ఇప్పుడైతే దాటేద్దాం పిల్లలు. చలో ఇక అయితే మా పెన్నమ అయితే దూసుకొని వెళ్ళిపోతాడు. పెన్నమ జాగ్రత్త, ఇక్కడ వాటర్ ఉంది, కొద్ది ముందు నువ్వేం కంగారు పడకి, పెన్నమే ఉన్నాడు కదా. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికి అయితే చూసారు కదా, ఇక్కడ కనుక ఉన్న బైక్ సముద్రంలో మళ్ళీ ఆ సముద్ర వాటర్ కిరుక్కుపోయినట్టయితే ముందుకు వెళ్ళడానికి మన దగ్గర ఇంకొక బైక్ కూడా లేదు. ఓకే, మొత్తానికి ఎలాగలాగా ఆ వరదాన్ని అయితే ఛేదించేసాం. చూసారు కదా ఎంత కఠినమైన మెగా ర్యాంప్ ఛేదించామో. ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం ద గ్రీన్ జైంట్ వీల్ మెగా ర్యాంప్ లోపలికి. ఆల్ రైట్, గ్రీన్ జైంట్ వీల్ మెగా ర్యాంప్ అయితే దాటైపోతున్నాం. షిన్చాన్, మనం చేరువలో ఉన్నాం, మనం గమ్యానికి ఎంతో చేరువలో ఉన్నాం. ఎస్, అదిగోండి పిల్లలు, మన గమ్యం, మన టార్గెట్ అయితే అక్కడ ఉంది, మన ఎండింగ్ పాయింట్ అయితే మన ఎదురుగానే ఉంది. ఇప్పుడు మనం 90 లెవెల్స్ అయితే కంప్లీట్ చేసాం. 91 లెవెల్, 92 లెవెల్, 93 లెవెల్, 94 లెవెల్, 95 లెవెల్, 96 లెవెల్, 97 లెవెల్, 98 లెవెల్. ఎస్, ఇక రిమైనింగ్ 99, 100 రెడ్ స్కై అప్ మెగా ర్యాంప్, గ్రీన్ బార్గెట్ మెగా ర్యాంప్. అమ్మ బాబాయ్, జస్ట్ మిస్ బ్రేక్ నొక్కర్రా బాబోయ్. ఎస్ షిన్చాన్, ఫైనలీ మనం అయితే 100 లెవెల్స్ కంప్లీట్ చేసాం. ఇక మనం సెకండ్ టాస్క్ కాదు, ఏకంగా థర్డ్ టాస్క్ కూడా కంప్లీట్ చేసాం. ఏమైంది, మళ్ళీ తిరుగుతుంది ఏంట్రా తలా? ఏంటి, వచ్చేసాం మన ఇంటికి. షిన్చాన్, మనం మొత్తానికి 3 టాస్క్ అయితే కంప్లీట్ చేసేసాం రా. పద ఇక వెళ్ళైతే చూద్దాం ఓపెన్ అయిందో లేదో. సరే పెనమాయ, త్వరగా మీరైతే దూకి చూడండి. నిజానికి డోర్ ఓపెన్ అయితే బాగుండు. పెనమాయ, డోర్ ఓపెన్ అయిందా? సరే ఆగు, ఒక్క నిమిషం చూస్తున్నాను. డోర్ ఓపెన్ అయింది. షిన్చాన్, ఏంటిది, ఏదో బ్లాక్ హోల్ లా ఉంది యార్. డోర్ అయితే ఓపెన్ అయింది, ఇది చూడడానికి బ్లాక్ హోల్ లా ఉంది. ఎక్కడ తీసుకువెళ్ళింది? ఎక్కడికి వచ్చారా మనం? వారిని, ఇదేం ఏరియా, ఏదో డిజర్ట్ లా ఉంది. ఎక్కడికి వచ్చాంరా? మన ఇంటి దగ్గరున్న ఆ సంపు హోల్ లోపలికైతే ఎంటర్ అయ్యాం. వామ్మో, ఎక్కడున్నావేంటి, ఒకసారి డ్రోన్ వేసి చూపిస్తాను చూడండి పిల్లలు. మన సిటీకి చాలా దూరంలో అయితేనో, అదిగో మన సిటీ అయితే చాలా దూరంలో ఉంది. వామ్మో, 3000 కిలోమీటర్ల అవతలున్నా ఇక్కడికి వచ్చాం. రే షిన్చాన్, నాకేదో అనుమానంగా ఉందిరా. కొంప తీసి మన ఇంటికి ఎవరో సొరంగ మార్గం తీసి మన ఇంట్లో ఉన్న డబ్బులన్నీ కాజేయాలని చూస్తున్నారా? నేను ప్రెసిడెంట్ అవడం కోసం దాచిపెట్టుకున్న డబ్బులన్నీ ఎవరో కాజేయాలని చూశారు. ఎవరై ఉంటారు? ఇక్కడెవరో ఉన్నారు. రే, మీరేనారా? ఆ హోల్ తీసింది మీరే కదా? మా ఇంటికి సొరంగ మార్గం తవ్వి మా ఇంట్లో ఉన్న డబ్బులు, మా షిన్చాన్ గాడి మినీ కార్స్ దొంగతనం చేయాలని చూస్తారా? తీసుకో, ఇది తీసుకోండి రా, ఇది తీసుకోండి. ఎక్కడ్రా మీ గ్యాంగ్ అంతా, ఎక్కడా? యార్, వీళ్ళైతే చనిపోయారు పిల్లలు. వీళ్ళ గ్యాంగ్ వస్తారు కదా ఇప్పుడు, మళ్ళీ మా ఇంట్లోకి సొరంగ మార్గం తెరుచుకోవడానికి వస్తారు కదా. రండ్రా, అప్పుడు చంపేస్తా. షిన్చాన్, ఈ ఏరియా చూసావా ఎంత భయంకరంగా ఉందో? అవును పెన్నమ్మాయ, ఇక్కడ ఒక్కరు కూడా లేరు, ఎటువంటి మనుషులైతే లేరు. ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ గూండాల్లాగా, రౌడీలాగా కనిపిస్తున్నారు. ఈ ఏరియా అంతా చాలా భయంకరంగా ఉంది. త్వరగా వెళ్ళిపోదాం పదండి పెన్నమ్మాయ ఇంటికి, నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది. సరే వెళ్ళిపోదాం రా. ఇంతకీ ఇక్కడ ఏమన్నా తీసుకొచ్చారేమో చూస్తున్నా. మన ఇంటి దగ్గర ఏమన్నా, ఇక్కడైతే ఏమీ ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు. ఇక్కడ ఏదో కారు ఉంది కదా. సరే రా షిన్చాన్, ఈ కారు తీసుకొని మన ఇంటికైతే వెళ్ళిపోదాం. ఆ ఎదవలు మన ఇంటికే సొరంగం తవ్వుతారా? ఓరి భగవంతుడా. పిల్లలు, త్వరలో మనకైతే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, దానికోసం నేను చాలా డబ్బులు అయితే తీసుకొచ్చి పెట్టాను. ఎందుకంటే పేద ప్రజలకు ఏదో ఒకటి చేద్దామని. అదిగో దొరికారు, దొంగలు దొరికారా? రే, ఏంట్రా మా ఇంటి నుంచే పరిగెత్తుకుంటూ వస్తున్నారా? వీళ్ళు కూడా సొరంగం లోపల నుంచి వస్తున్నారు పిల్లలు. చూసారు కదా అక్కడున్న ఆ సీక్రెట్ హోల్, ఆ సీక్రెట్ బ్లాక్ హోల్ నుంచి వచ్చారు వీళ్ళు కూడా. ఇంకెంతమంది ఉన్నారా మీరు? అరే, వీడేంటి పరిగెడుతున్నాడు? ఆగురా. అది వీడు కూడా అయిపోయాడు, ఇంకెవరు లేరనుకుంటా. ఓకే, అరే వీడేంటి? వారిని, వీడి దగ్గర జాకెట్ ఉన్నట్టుంది, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. దీన్ని కూడా బద్దలు కొట్టేద్దాం.
ఓకే షించాన్ పద, ఇంకెవరైతే లేరు. మన ఇంట్లో ఉన్న డబ్బులు కాచేయడానికి ఏదో పెద్ద ముఠానే తిరుగుతుంది అనుకుంటా సిటీలో. వామ్మో ఏంటి పెన్న మావయ్య, మీరు ప్రెసిడెంట్ అవ్వకుండా ఉండడం ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళే ఈ దొంగతనం చేస్తున్నట్టున్నారు కదా. మేబీ అది అయ్యి ఉండే ఛాన్స్ అయితే చాలా ఉంది. రే వీడెవడరా? వామ్మో వీళ్ళు కూడా హోల్లోకి వెళ్ళడానికి వస్తున్నట్టున్నారు. దొరికారా? మిమ్మల్ని అందరినీ చంపేస్తా. మిమ్మల్ని కాదురా అసలు చంపాల్సింది. మీకు డబ్బులు ఇచ్చి ఆ సొరంగం తవ్వి మా ఇంటికి దొంగతనానికి పంపించాడే మీ బాస్ వస్తాడు కదా. షించాన్ మనమైతే ఇప్పుడు ఈ హోల్ని మూయకుండా మన ఇంటి దగ్గర ఎదురు చూద్దాంరా. ఎంతమంది మన ఇంటి మీదకి వస్తారో అంతమందిని మనమైతే చంపేద్దాం. ఎక్కురా. అదే పిల్లలు చూసారు కదా ఎంతమంది ఇక్కడైతే వస్తున్నారో. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో పెద్ద చెయ్య ఉంది. ఓకే అక్కడ మునిగితే ఇక్కడికి వచ్చాను చూసారా. వామ్మో ఇదేదో టెలిపోర్ట్ హోల్లా ఉంది. ఖచ్చితంగా ఇది పెద్ద బ్లాక్ హోలే. ఓకే పిల్లలు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా మా ఇంట్లో దొంగతనం చేయడానికే ఎవరో పెద్ద ముఠానే ఖచ్చితంగా ప్లాన్ అయితే వేసినట్టుంది. షించాన్ నువ్వేం భయపడకు, పైకి వచ్చేసి. ఆల్ రైట్ పిల్లలు, ఇదంతా ఎవరు చేశారో ముందైతే కనిపెట్టాలి. నేను ప్రెసిడెంట్ అవడం ఎవరికి ఇష్టం లేనట్టుగా ఉంది. చూసారు కదా ఇక్కడున్న హోలు ఎక్కడ కనెక్ట్ అయిందంటే అదిగో 3000 కిలోమీటర్స్ అవతల ఉన్న ఆ డిజర్ట్ ఉంది కదా, మనకి సహారా డిజర్ట్, అక్కడ కనెక్ట్ అయింది. ఓకే ఫైనల్గా అయితే మనం అయితే తప్పించుకోగలిగాం. కానీ వీళ్ళ బాస్ ఎవరో కనిపెట్టాలి రషిద్. వామ్మో అవును పెనమయ్య ఇంటి చుట్టూ మొత్తం సీసీ కెమెరాలు అయితే పెట్టండి. నాకు ఎందుకో భయంగా ఉంది. మన ఇంట్లో బోర్డంత డబ్బులున్నాయి కదా, ఎవరొకరు దొంగలు వచ్చి కాజేసి వెళ్ళిపోతే ఇక అంతే, మనం చెప్పకూడదు అడుక్కోవడమే. ఏం కంగారు పడకరా, ఈ పెన్నమేనాడు కదా మొత్తం సెట్ చేసేద్దాంలే. ముందైతే మనం లెస్ట్ని కలవాలి, ఆ తర్వాత ట్రెవర్ని కూడా కలవాలి. దీని వెనకాల ఎవరు హస్తం ఉందో కనుక్కోవాలి. ఓకే పిల్లలు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా ఈ పెన్నమే అంటే మీకు ఇష్టమనే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేస్తారనుకుంటున్నా. మీరందరూ షేర్ చేస్తారు కదా ఈ పెన్నమే కోసం ఈ వీడియోని. ఇంతకీ దీని వెనకాల ఎవరు ఉంటారో కామెంట్ చేయండి. నాకు అనిపిస్తుంది ఆ పురిపురి నగరం దొంగ జాన్ ది డాన్ అయి ఉంటాడంటావా? ఏమో అయ్యుండే ఛాన్స్ అయితే ఉండొచ్చు. సరే పిల్లలు ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ మంచి వీడియో కలుస్తాను. అంటే టేక్ కేర్, బై బై, లవ్ యూ.